కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ హత్య కేసులో ముందడుగు వేశారు పోలీసులు. హత్యలో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు సోదరుడి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు టీడీపీ నేత గుమ్మనూరు నారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఆలూరు పిఎస్కు గుమ్మనూరు నారాయణను తరలించారు. పిఎస్లో గుమ్మనూరు నారాయణను పోలీసులు విచారిస్తున్నారు. కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ హత్య కేసులో ముందడుగు వేశారు పోలీసులు. హత్యలో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు సోదరుడి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు టీడీపీ నేత గుమ్మనూరు నారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఆలూరు పిఎస్కు తరలించారు. పిఎస్లో గుమ్మనూరు నారాయణను పోలీసులు విచారిస్తున్నారు. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. లోకేష్, డీటెయిల్స్ అంటే కార్తిక్, ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన లక్ష్మీనారాయణ హత్య కేసులో ఆ యొక్క అనుమానితుడుగా గుమ్మనూరు నారాయణని అదుపులో తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏదైతే ఏప్రిల్ 27వ తారీఖున ఆ యొక్క లక్ష్మీనారాయణ అతి దారుణంగా హత్య చేశారు. ఈ యొక్క హత్య చేసిన కేసులో ఇప్పటికే 30 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. అయితే 10 మంది మీద ఈ యొక్క కేసులు నమోదు చేశారు. ఇందులో 7 మంది పరారులో ఉన్నట్లుగా ఆ పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద ఇంకా ఈ యొక్క హత్యకు గల కారణాలు అయితే పూర్తి స్థాయిలో ఒక ల్యాండ్ ఇష్యూకి సంబంధించిన ఆ కేసు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క గుమ్మనూరు నారాయణ మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యొక్క హత్యకు మెయిన్ సూత్రధారి అంతా ఆ యొక్క గుంతకల్ ఎమ్మెల్యే అయిన గుమ్మనూరు జయరాం సోదరుడే అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 3 గంటల ప్రాంతంలో గుమ్మనూరులోనే అతని నివాసంలో అతన్ని అదుపులో తీసుకుని ఆలూరు పిఎస్ కి తరలించడం జరిగింది. ఆలూరు పిఎస్ లో అతన్ని విచారణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ యొక్క కర్నూలు జిల్లాలోనే కలకలం రేపిన యొక్క హత్య కేసులో టీడీపీ సంబంధించిన నాయకులు ఉన్నారనేది పూర్తి స్థాయిలో యొక్క సంచలనంగా మారింది. కార్తిక్, రైట్. థ్యాంక్ యూ లోకేష్.